సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మరోసారి మనమైతే ప్లే చేయబోతున్నాం టుమారో న్యూక్లియర్ ట్విస్ట్ గేమ్. అండ్ నాకు దీనిలో కటింగ్ స్టోన్స్ అయితే కావాల్సి వచ్చింది, ఎందుకంటే మనం ఫర్నల్స్ క్రియేట్ చేయాలి కాబట్టి. అండ్ నేను ఈరోజు సోఫా కూడా క్రియేట్ చేయబోతున్నాను. రెండు క్రియేట్ చేయాలంటే నాకు చాలా టైం అనేది పట్టింది, ఎందుకంటే దీనికి ఒక్కొక్క గంట పడుతుంది, అంటే 4 అవర్స్కి 22 అవుతున్నాయి అన్నట్టు కట్. సో సరేలే అనేసి దానివల్ల లేట్ పడింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి బ్యాగ్ కూడా నేను క్రియేట్ చేశాను. దీంతో ఏంటంటే మనకి ఇంకొక 3 బాక్సెస్ అన్లాక్ అవుతాయి, అంతే, ఎక్కువ అనేది కావు. ఇంకా మనకి లెవెల్ అప్ అయ్యే కొద్దీ మనం పెద్ద బ్యాగ్ చేసుకుంటాం కదా, దాంతో మనకి ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ వెపన్ తయారు చేసుకున్నాను, ఎందుకంటే మనం ఇప్పుడు వేరే మ్యాప్కి వెళ్ళాలి. సో ఫటాఫట్ అక్కడికి వెళ్దాం, ఎందుకంటే నేను అక్కడ స్టోన్స్ని మళ్ళీ తీసుకొని కొన్ని స్టోన్స్ అయితే మళ్ళీ తీసుకురావాలి కాబట్టి. సో లెట్స్ గో గైస్, ఫటాఫట్ వెళ్దాం. అండ్ ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అనేది ఇప్పుడే చేసుకోండి. సో ఇక్కడ నేను చాలా సేపటి దాకా అటు ఇటు అయితే వెతికాను, ఆ వీడియో మొత్తం పెట్టలేదు, ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. చిన్న విషయానికి మనం అంత పెద్ద వీడియో పెట్టడం అనవసరం అనేసి అందుకే 3 మినిట్స్ పెట్టాను. సో కొన్ని రాళ్ళు అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి మనకి సోఫా తయారు చేయడానికి మనకి కావాల్సింది స్పిన్ అండ్ స్ప్రింగ్. సో అది కూడా మనకి ఈ మ్యాప్లోనే దొరుకుతుంది. సో దాన్ని వెతకడానికి కూడా వచ్చేసాను. ఆల్రెడీ నా దగ్గర 4 ఉన్నాయి, ఇంకొకటి కావాలి. సో ఓకే, సో ఆల్రెడీ దానిలో ఇంకా ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి ఏంది అనేది కూడా వీడియో ఉంది, మీరు వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ జాంబీస్ని అయితే చంపేశాను. అండ్ ఇవి జాంబీస్ కాదు, యాక్చువల్లీ ఇవి ఏలియన్ లాగా అనిపిస్తాయి నాకైతే. చూడండి మొత్తం గ్రీన్ కలర్లో ఉంటాయి ఇవైతే. వీటిని చంపడం చాలా కష్టం అండ్ ఇవి డ్యామేజ్ కూడా చాలా ఎక్కువ ఇస్తాయి అన్నట్టు. బట్ నా దగ్గర వీటితో తప్పించుకోవడానికి చాలా ట్రిక్స్ అయితే ఉన్నాయి, నేను ఆడి అలవాటు చేసుకున్నాను. చాలా బాగా అయితే ఉంది ఈ గేమ్ అయితే. ఆల్ రైట్, సో దీన్ని అయితే ఇక్కడ చంపేశాను అన్నట్టు నేను. సో ఫటాఫట్ ఇక్కడ లూట్ అనేది ఏరుకుందాం. అండ్ నాకు దీంట్లో వెతుకుతాం. దీంట్లో అయితే స్ప్రింగ్ దొరకలేదు, బట్ ఈ బాక్స్లో నాకు దొరికేసింది. సో ఫటాఫట్ తీసుకొని అయితే మనం వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ రాళ్ళు ఉంది, దీన్ని కొట్టేసి ఫటాఫట్ వెళ్దాం, ఎందుకంటే మనకి రాళ్ళే కదా ఇప్పుడు మెయిన్ అవసరం రాళ్ళే. ఓకే, సో నాకు ఇంకా 3 రాళ్ళు కావాలి కట్ అయినవి. సో అవి వాటికి టైం పడుతుంది కాబట్టి నేను ఈ మ్యాప్కి వచ్చి స్ప్రింగ్ని అయితే వెతకడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఎగ్జిట్ డోర్లు ఎక్కుతున్నాను, బికాజ్ మనం ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే బ్యాక్ సైడ్ నుంచి అవ్వాలి. సో ఇటు సైడ్ నుంచి అవ్వచ్చు, స్ట్రైట్కి వెళ్ళినామంటే సరిపోతుంది. అండ్ మధ్యలో మనకి ఏదైనా ఐటమ్స్ దొరికితే తీసుకుందాం. ఇక్కడ ఏదో బాక్స్ ఉంది, దానిలో అనవసరమైన ఐటమ్ ఉంది కాబట్టి దాన్ని ఇడిసపెట్టేసి ముందు ఒక రాయి కనిపిస్తుంది కాబట్టి దాన్ని కొట్టేసి మనం వెళ్ళిపోదాం. అండ్ ఓకే, సో దీన్ని ఫటాఫట్ అయితే ఇక్కడ కొట్టడం స్టార్ట్ చేశాను. గేమ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం, బట్ చేద్దాం, నెమ్మదిగా చేద్దాం. ఓకే, సో ఇక్కడ రాళ్ళు అనేది రెడీ కాలేదు. సో నేను ఏం చేశానంటే పైసలు పెట్టి కొనేసాను అన్నట్టు. సో వచ్చేసింది. అండ్ దీన్ని సోఫాని అయితే క్రియేట్ చేసేసుకున్నాను. దీన్ని యూజ్ ఏందో నాకైతే తెలీదు. అండ్ దీనికి పర్మనెంట్ ఫ్లోర్ కావాలంట, అంటే రాళ్ళది. సో అది మనకు చేయడానికి టైం పడుతుంది అనేసి దాన్ని అయితే ఇప్పుడు చేయలేదు, బట్ చేద్దాం. సో దీన్ని అయితే క్రియేట్ చేసేసుకున్నాను నేను. ఓకే, సో దీన్ని ఎట్ సైడ్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. సో దీన్ని లెఫ్ట్ సైడ్లో పెట్టేస్తాను అండ్ రైట్ సైడ్లో ఇది వచ్చేసింది. దీన్ని కూడా ఫైనల్గా క్రియేట్ చేసేసాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి. అండ్ దీన్ని ఎలా యూస్ చేస్తారో కూడా చెప్పండి. నేనైతే చాలాసేపు అటు ఇటు తిప్పలు పడ్డాను, నాకు అర్థం కాలేదు, తర్వాత తెలుసుకుంటాను. సో ఇవాళ వీడియో ఇంతే గైస్. సో మరో వీడియోలో త్వరగా వెళ్తాం. బాయ్ బాయ్, టాటా, నమస్తే, సీ యూ అగైన్.